నిర్మోహమాటంగా అవినీతిని ఎనకేసుకొచ్చిన నిర్మలమ్మ. దేశంలో ఇప్పుడు గోదీ మీడియా పదం చాలా ప్రాచుర్యం పొందింది. మోదీ సర్కారు భజన చేయడమే ఛానళ్ల పనిగా మారిపోయింది. ఈ ఛానళ్లలో పనిచేసే కొందరు యాంకర్లు కూడా గోదీ యాంకర్లుగా పేరు మోశారు. ఇలాంటి కొందరు యాంకర్లను కొంతకాలం క్రితం ఇండియా కూటమి నిషేధించింది. అలా బ్యాన్కు గురైన యాంకర్లలో ఒక యాంకర్ పేరు నావికా కుమార్. అలాంటి నావికా కుమార్కు ఇప్పుడు హఠాత్తుగా జర్నలిజం గుర్తొచ్చినట్లుంది. అనూహ్యంగా ఆమె గొప్ప ధైర్యం చూపిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సూటిగా నిలదీసే ప్రశ్నలు అడిగారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత నావికా కుమార్ను జర్నలిస్టుగా చాలామంది మెచ్చుకుంటుంటే నిర్మలా సీతారామన్ను చాలామంది విమర్శిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ నిర్మలా సీతారామన్ను, మోడీ ప్రభుత్వ విధానాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేసిన ఇంటర్వ్యూ. నావికా కుమార్ అడిగిన ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. నేడు దేశంలో ప్రతి ఒక్కరూ బీజేపీని అడగాలనుకుంటున్న ప్రశ్నలివి. నిజానికి ఈ ప్రశ్నలనే ప్రతిపక్ష నేతలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వాషింగ్ మెషిన్ తమ వెంట తీసుకువెళ్ళి నిరసన ప్రదర్శనలు చేసి మరీ అడుగుతున్నారు. ఇవే ప్రశ్నలు నావికా కుమార్ అడిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రశ్నలకు జంకు గొంకు లేకుండా మేము ఏమైనా చేస్తాం అన్నట్లు ఇచ్చిన జవాబులు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. బీజేపీ నిజ రూపాన్ని అందరి ముందుకు తీసుకువచ్చిన ఇంటర్వ్యూగా ఇది మారింది. నావికా కుమార్ అడిగిన ప్రశ్నలేమిటో చూద్దాం. మొదటి ప్రశ్న: ఇద్దరు ముఖ్యమంత్రులు కటకటాల వెనక ఉన్నారు. ఈడీని ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు చాలా కష్టంగా మారిపోయింది. కానీ అవినీతి పరులుగా ముద్రపడిన నాయకులు బీజేపీలోకి పరిగెత్తుకుని వస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా రిజర్వ్ పొలిటికల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందా అనిపిస్తుంది. మీకు ఎన్నికల్లో పోరాడడానికి ఇతర పార్టీ నాయకులు అవసరమవుతున్నారు. ఇది నావికా కుమార్ అడిగిన ప్రశ్న. The question really is, two chief ministers behind bars, every political party is on the back foot facing ED questions. You say you welcome people. Very soon people are saying at the rate people are joining the BJP, you will become the reserve political bank of India. You'll have to lend candidates to other political parties to fight elections. Is that something that we'll see soon? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రశ్నకు జవాబిచ్చే బదులు ఈ ప్రశ్నను ఎగతాళి చేస్తున్నట్లు, జోక్ చేస్తున్నట్లు జవాబిచ్చారు. ఆ జవాబు ఏంటంటే, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న, ఈ ప్రశ్నపై ఈ రాత్రి 9 గంటలకు మీరు చర్చా కార్యక్రమం పెట్టాలి అని ఈ జవాబుకు అడిగిన ప్రశ్నకు సంబంధం లేని జవాబు ఇచ్చారు. Very interesting proposition. I think you should hold tonight's 9 o'clock debate on it. చాలామంది ప్రతిపక్ష నేతలు అడుగుతున్న ప్రశ్నే నావికా కుమార్ కూడా అడిగింది. ఒక సీరియస్ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా వేళాకోళం చేస్తూ జోకు లాంటి జవాబు ఇవ్వడం బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్కే చెల్లింది. నావికా కుమార్కు ఈ ఇంటర్వ్యూలో ఏమైందో ఏమో కానీ చాలా కాలంగా మర్చిపోయిన జర్నలిజం ఒక్కసారి ఆమెలో మేల్కొంది. నిర్మలా సీతారామన్ను ఆమె అంతటితో వదిలిపెట్టలేదు. నిర్మలా సీతారామన్ వేళాకోళాలు, జోకులను ఆమె పట్టించుకోలేదు. సూటిగా ఇంకో ప్రశ్న అడిగింది. ఎవరినైతే మీరు అవినీతి ఛాంపియన్ అని విమర్శించారో వాళ్లే ఇప్పుడు బీజేపీలోకి వచ్చేశారు. కార్గిల్ యుద్ధ కుంభకోణం ఆరోపణలున్న అశోక్ చవాన్ మీ పార్టీలోకి వచ్చేశాడు. అజిత్ పవార్ను జైలుకు పంపిస్తాము అని జైల్లో పిండి రుబ్బుతాడు అన్నారు. ఆయన 70,000 కోట్ల కుంభకోణం చేశాడన్నారు. ఇప్పుడు అతను కూడా బీజేపీలోకి వచ్చేశాడు. ఇప్పుడు ఆయన జైలుకు పోయేది లేదు, పిండి రుబ్బేది లేదు, పైగా అభివృద్ధికి మారుపేరు అంటూ మీ పార్టీయే ప్రశంసిస్తుంది. అసలు అభివృద్ధిపై రాజకీయాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, వంచన రాజకీయాలు ఎప్పుడు అంతమవుతాయి అని నావికా కుమార్ రెండో ప్రశ్న అడిగింది. But honestly, people who you wouldn't touch with a barge pole, people who you actually called, icons of corruption, are now suddenly all of them in your party.
talk about the war widows and their Ashok Chavan is in your party. Ajit Pawar, chakki piecing, irrigation scam, 70,000 crore. Oh, lo and behold, he's joined the BJP. Now he's not chakki piecing. Now he's icon of development in Maharashtra. I want to ask you, where does real politics of development begin and where does hypocrisy end? ఈ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఇచ్చిన జవాబు బీజేపీ డొల్లతనానికి గొప్ప ఉదాహరణగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే, నిజానికి ఇప్పుడు జరుగుతున్నదే అభివృద్ధి రాజకీయం, భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతుంది, దీన్నెవరూ మార్చలేరు, బీజేపీలోకి అందరికీ స్వాగతం. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు బీజేపీని చూసి బీజేపీ అసలైన సమస్యలపై పోరాడుతుందని భావిస్తూ పార్టీలోకి రావాలనుకుంటే వారికి స్వాగతం. కానీ పార్టీ వాల్యూ సిస్టమ్ ఎప్పుడూ పనిచేస్తున్నట్లే పనిచేస్తూ ఉంటుంది. సిద్ధాంతాల విషయంలో రాజీ లేదు. ఈ జవాబును ఎలా అర్థం చేసుకోవాలో జుట్టు పీక్కున్నా ఎవరికీ అర్థం కాదు. ఒకవైపు ఆమె అవినీతి పరులైన ఎవరైనా సరే పార్టీలోకి స్వాగతం అని చెబుతూ సిద్ధాంతాల విషయంలో రాజీ లేదు అంటున్నారు. ఇదేమిటి? అసలు బీజేపీ సిద్ధాంతం ఏమిటి? ఇదంతా పెద్ద అయోమయం, గందరగోళం. Real development politics happens and keeps happening. Nothing changes it. People are welcome to come to BJP. But the core work of the BJP, whether it is today, whether it is BJP of pre-14, whether it is BJP of earlier, or even Jan Sangh, has continued. I'm not saying A is an opportunist or B is or C is not. If people see work happening and they think as political representatives in the ground, a party is making a difference, they obviously would want to come and join. But the BJP's value systems and the way in which the party runs under certain leadership continue. I don't think there is ever a compromise on that. నావికా కుమార్ కూడా ఇలాగే అనుకుందేమో పాపం. మరోసారి అదే ప్రశ్న అడిగి కాస్త సూటిగా జవాబు సంపాదించాలనుకుంది. ఆమె అడిగిన మూడో ప్రశ్న, అవినీతి పరులైన నాయకులకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించడం బీజేపీలో కొనసాగుతూనే ఉంటుందా? So tainted leaders joining your party, no bar. Everybody is welcome, even they are welcome with a red carpet rolled out for them. ఇది సూటిగా అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఇచ్చిన జవాబు కూడా చాలా సూటిగా, లజ్జారహిత రాజకీయాలకు పరాకాష్ఠగా వినిపిస్తుంది. ఆమె జవాబు ఏమిచ్చారంటే, అవును, ఇలాగే జరుగుతుంటుంది, మా పార్టీలోకి అందరికీ స్వాగతం, పార్టీ తలుపులు అందరి కోసం తెరుచుకునే ఉన్నాయి. As I said, party is open. We welcome everybody. Everybody. ఈ జవాబు విని బహుశా నావికా కుమార్ తల తిరిగిపోయి ఉంటుంది. ఇంత నిర్లజ్జగా అవినీతి పరులను ఆహ్వానిస్తామంటారని బహుశా ఆమె ఊహించి కూడా ఉండదు. ఈ జవాబుతో తల తిరిగిన నావికా కుమార్ మరోసారి ఇదే ప్రశ్న కాస్త మార్చి ఇంకో రకమైన జవాబు వస్తుందేమో అని ట్రై చేసింది. బహుశా నావికా కుమార్కు మోడీ క్యాబినెట్లోని ఒక మంత్రి ఇంత బాహాటంగా అవినీతి పరులైనా సరే పార్టీలోకి స్వాగతం అని చెప్పడం నమ్మశక్యం కాలేదు. తన చెవులపై నావికా కుమార్కు అనుమానం వచ్చేసింది. తన చెవులు తనను మోసం చేస్తున్నాయేమో అని అనుకుని మళ్ళీ ఆ ప్రశ్న తిరగేసి అడిగింది. 9 సిబిఐ కేసులు ఉన్న వాళ్లకు కూడా స్వాగతం పలుకుతారా అని అడిగింది. Even people who have 9 CBI cases against them. మరోసారి నిర్మలా సీతారామన్ ఎలాంటి సంకోచం, మొహమాటం లేకుండా ఎవరికైనా పార్టీలోకి ఘన స్వాగతం అని చెప్పింది. Party is welcoming everybody. ఇది పరిస్థితి. ఒకవైపు ప్రధాని మోడీ ర్యాలీల్లో అవినీతి పరుల అంతు చూస్తామని, అవినీతి పరులను జైలుకు తరలిస్తామని వట్టి మాటలు అప్పజెబుతున్నారు. మరోవైపు అవినీతి నేతలు బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. బీజేపీలోకి వచ్చిన వారిపై కేసులు మంచు గడ్డల్లా కరిగిపోతున్నాయి. నిర్మలా సీతారామన్ వంటి అగ్రశ్రేణి నేతలే స్వయంగా తమ పార్టీలోకి ఎవరికైనా ఇలాగే స్వాగతం పలుకుతామని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ మొత్తం ఇంటర్వ్యూలో 2 అనూహ్యమైన సంఘటనలు ఉన్నాయి.
ఒకటి, గోదీ యాంకర్గా పేరు పడిన నావికా కుమార్కు హఠాత్తుగా జర్నలిజం గుర్తుకు వచ్చి ఒక మంత్రిని నిలదీసి ప్రశ్నించడం అనూహ్యం. నెంబర్ 1 ఇది. చాలా చాకచక్యంగా మాట్లాడే నేతగా పేరున్న నిర్మలా సీతారామన్ ఇంత బాహాటంగా, ఇంత నిర్లజ్జగా అవినీతి పరులైనా సరే ఎవరైనా సరే తమ పార్టీ తలుపులు తెరిచి ఉంటాయని చెప్పడం మరో అనూహ్యం. ఇది నెంబర్ 2. కానీ ఈ అనూహ్యమైన సంఘటనల ఇంటర్వ్యూ తర్వాత బీజేపీ నేతలకు అవినీతిపై మాట్లాడే నైతిక అర్హత ఉందా? గమనించదగిన మరో విషయం ఏమిటంటే, నావికా కుమార్ ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అక్కడ కూర్చున్న జర్నలిస్టులు చప్పట్లు కొడుతూ ఆమెను ప్రోత్సహించడం. ఈ సంఘటనలు మారుతున్న మీడియా ముఖ చిత్రానికి సంకేతాలుగా భావించగలమా? ఏమవుతుందో వేచి చూద్దాం.